హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న మొన్న అయితే చాలా ఇబ్బందులు, అంటే ఎట్లా ఇబ్బందులు ఉన్నాయంటే ఈ రూము, ఈ కథ ఇదంతా చాలా దరిద్రంగా ఉన్నది. అయితే ఇంకొకటి, మనకు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, పండుగ వస్తున్నందుకు ఇవన్నీ మార్చి కొంచెం సున్నం వేసుకొని మొత్తం కొంచెం రూమ్ అంతా ఒక ఒక పద్ధతిన ఒక లెక్కవిన అయితే రూమ్ అయితే లేదు అసలే. ఎట్లా ఉందంటే మరీ దారుణంగా ఉన్నది ఇంతకుముందు. అయితే ఇప్పుడు మొత్తం ఎట్లా చేసిన అనేది మొత్తం చూపిస్తాను. నిన్న మొత్తం ఇంకా నేను మేస్త్రి పని చేస్తాను కదా, నేనే చేసిన. ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక ఇంతకుముందు అయితే ఇప్పుడు ఈరోజు అయితే మొత్తం కడుతున్నా ఫ్రెండ్స్. కట్టిన తర్వాత ఒక విధంగా చూపిస్తా. ఈ పక్కల ఉన్న అనలే తాత అవుతాడు వరుసకు, కానీ చాలా బాగుంటాడు నిజంగా. ఆయన ఉడక నాకు హెల్ప్ చేస్తుండు. నేనేమో ఇంకా ఈ సెల్ఫ్లు, ఎందుకంటే మెస్క్ పని నేనే చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ వీడియో ఫస్ట్ నుంచి అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇంకా అదే పని ఉన్నాం. మరి చాలా దరిద్రంగా ఉండే కదా రూమ్ అంతా. పక్క పాత సెల్ఫ్లు అయితే ఈ పక్క ఇక్కడ ఉండే, ఈ మూలకైతే ఇక్కడ ఉండే. అయితే ఈ నుంచి అయితే మొత్తం ఇది తీసేసి ఈ సైడ్ కట్టినా, చూడండి ఒకసారి. ఇంకా నిన్ననే కట్టినా ఇది మొత్తం కనిపిస్తుంది. ఇగో నిన్న ఈ సైడ్ కట్టినా. అయితే ఇది మొత్తం ప్లాస్టింగ్ ఉడకంగా చేయాలి. ఇగో ఈ పక్క ఈ పాత తావ అయితే అగో అది. ఇంకో ఇది అంటే గ్యాస్ బండ మాత్రం అయితే ఇగో ఈడ సెట్ చేయాలి. అయితే పోసినాము. అయితే దీంట్లో వెనకైతే ఇగో మొత్తం ఇంతకుముందు ఈడ ఉంటుండే. ఇంకా ఇగో ఈ రూమ్ అంతా బొక్కలు ఇవన్నీ కొంచెం సాఫ్ చేయాలి. సాఫ్ చేసి ఇదంతా ఇగో పాతది ఈడ ఉండే సెల్ఫ్లు కొంచెం చేంజ్ చేసినాం. నిన్ననే మొత్తం సామాన్ అంతా చదివినాం కాబట్టి ఏడు దాన్నే మరీ దరిద్రంగా ఉంది. ఎందుకంటే మేము పనులకు పోతాం. ఏడంటే సెల్ఫ్లు అయితే ఆడ ఉన్నాయి, ఆ నుంచి తీసి అయితే ఇక్కడ పెట్టినాం. మరీ మొత్తం అన్నీ అయ్యింది. గ్యాస్ ఈడ సెట్ చేయాలి. ఇగో ఇదైతే ఇంకో ఈ కుండ మాత్రం ఈడ ఉంటుంది. బండ పోయాలి. బండ అయితే పోసినాము. ఈరోజు తీసి ఈడ సెట్ చేయాలి. బిందెలు ఇవన్నీ ఇన్నే వస్తాయి. సామాన్ ఇట్లా కిందకి మొత్తం ఇంకో దీని కింద కూడా అట్లే ఉంది సామాన్. మంచం కింద ఉడకంగా మంచం కింద సామాన్ అట్లే ఉంది. చిన్న రూమ్ కదా, మరీ చిన్న రూమ్ అంటే మరి చాలా ఎట్లా ఉందంటే ఏదో మా ఇద్దరికి సరిపోతుంది కాబట్టి నేను మా లక్కీ, నిర్మల, అమ్మ ఉంటుంది. అమ్మ అయితే తమ్ముని దగ్గరికి అయితే వెళ్ళిపోయింది లొల్లి పెట్టుకుని. అయితే ఇగో ఇదే చిన్న రూమ్లో, ఒకటే రూమ్ మనకు. ఈ ఒక్క రూమ్లో ఇగో ఎంత చిన్నగా అంటే చిన్నగా ఇగో సామాను పట్టక మళ్ళీ ఇగో మంచం కింద అయితే పెట్టేసినాం. ఇంకా మంచం కింద పెట్టేది అయితే చాలా ఉంది. మంచం కింద అయితే సామాను పెట్టేది చాలా ఉంది. ఇగో మొన్న ఈ గోడ టీవీ ఉడకంగా తీసుకొచ్చినాము. కొంచెం ఇక మన క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి ఆ పండుగ కొరకు మొత్తం సాఫ్ చేసి మొత్తం ఇదంతా సున్నం వేసుకోవాలి. ఇదంతా పెయింటింగ్ అయితే వేసుకోవాలి తలుపులకు ఇదంతా. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఎవరెవరు చూస్తారో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే వస్తుంటుంది కాబట్టి చూడండి. మొత్తం చూపించడానికైతే ఈ బండ ఉడకంగా పోసిన బండ అయితే చూపిస్తా. ఈ టీవీ అయితే మొన్ననే తీసుకొచ్చిన. టీవీ ఉడకంగా ఒక వీడియో పెడతా ఫ్రెండ్స్. చూడండి, బండ అయితే పోసి పెట్టిన. ఈ బండ అయితే ఒక 6 ఫీట్లన్నర అయితే ఉంది. బండ అయితే అది పోసిన చూపించాం కదా, ఆ బండ అయితే దీనికి ఎక్కియాలి. ఇక అంత ఏం స్థలం లేదు ఫ్రెండ్స్ మాకైతే. మరి ఎట్లా ఉంటుంది అంటే చాలా ఘోరం. ఇంకో ఇన్నే రూము ఇంకో ఎంత ఉంటుంది అంటే మినిమం ఒక కరెక్ట్గా 15 ఫీట్లు ఉంటుంది. 15 ఫీట్లు ఉంటుంది. ఇంకా నాకు హెల్త్ కండిషన్ బాగాలేకుండే మరి చాలా ఘోరంగా ఉండే. ఇంకా దానివల్ల మనం ఏం చేసినామంటే 1,80,000 ఖర్చు అప్పు అయితే అయింది. ఇల్లు కట్టుకుందామంటే మా తిప్పలు చెప్పుకోకూడదు. ఇక్కడ వదికు హెల్త్ కండిషన్ చూసుకోవాలి. ఇంకొకటి
అప్పుల బాధ ఒకటైంది. ఇంకా మళ్ళా హెల్త్ బాగాలేనందుకు హాస్పిటల్కి 1,80,000 అయినాయి. ఇక ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కట్టుకునేటట్లు లేము. ఇక జాగ కొనాలి, ఇల్లు కట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఏదో ఈ యూట్యూబ్ నుంచి అయినా ఎంతనో అంత సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటే దీని నుంచి ఇంకేమైనా సపోర్ట్ దొరికి ఏమన్నా మీ హాస్టల్ యూట్యూబ్ సపోర్ట్ చేసి మనకు దాని నుంచి ఏమన్నా వస్తుంటేనే ఇంకా ఏమన్నా ఇల్లు అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. అంతకు మించితే ఇప్పుడు పని ఉడకంగా అయితే మనం ఖచ్చితంగా చేయలేము. ఇంకా నాకు మంచి పని వస్తుంది కాబట్టి ఇవన్నీ అయితే నేనే చేసుకున్నా. అయితే ఇక్కడ ఆ బండ ఇక్కడ గాల కొట్టాలి. ఈ దిమ్మెలు ఉన్నాయి కదా, ఈ దిమ్మెలకి నేను అది కట్టేసిన ప్లాస్టింగ్ చేయాలి. అది కొంచెం ఇంకా ఉసుక అయితే సరిపోలేదు, సిమెంట్ సరిపోలేదు. ఇంకా కొంచెం మొత్తం అన్నీ నీట్గా చేసిన తర్వాత మీకు ఇవన్నీ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత మొత్తం చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం చూపించిన తర్వాత మొత్తం నీట్గా ప్లాస్టింగ్ సున్నం అంతా వేసేటప్పుడు ఉడకంగా ఇంకో వీడియో పెడతా. అప్పుడు ఉడకంగా చూడండి మీరు. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఇబ్బందులు పడుతున్నాం, ఎంత తిప్పలు పడుతున్నామో మీకు ఉడకంగా మాది అయితే ఇంతకుముందు ఛానల్ అయితే పెట్టలేకపోయినాం. ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. నిన్న ఒకటిగా కొంచెం వేరే మనకు పర్సనల్ బయట పని ఉన్నది కాబట్టి వీడియోలు చేయలేకపోయినాం. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉంటారు, చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఇక్కడ బండ ఎక్కించిన తర్వాత ఆ బండ ఎక్కించి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రేపు ఏం చేస్తా అనేది అయితే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్. థ్యాంక్ యూ.